వాస్తు జీవనం ప్రేక్షకులకందరికీ స్వామి వెంకటేష్ నమస్కారం. ఈరోజు చాలామంది కాలమ్స్ వేసిన తర్వాత అంటే పుట్టింగ్స్ వేసిన తర్వాత వారు నిర్మించేటువంటి గృహాలు ఏ విధంగా నిర్మాణం చేస్తున్నారు, ఎలాంటి వాస్తు దోషాలకు అవి కారణమవుతున్నాయి, మనం ముఖ్యంగా పిల్లర్స్ వేసేటువంటి విధానం ఏదైతే ఉంటుందో ఆ విధానంలో ఎలాంటి తప్పులు చేస్తున్నారు, వారి చేజేతులారా గృహ నిర్మాణాలు ఏ విధంగా పాడు చేసుకుంటున్నారు, అంటే వాస్తుపరమైనటువంటి నియమాలను ఏ విధంగా వారు ఉల్లంఘిస్తున్నారు, కోరి వాస్తు దోషాలను కొని తెచ్చుకుంటున్నారు అనేటువంటి విషయం మీద ఈరోజు మీకు పూర్తి వివరంగా నేను తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మనం వేసేటువంటి కాలమ్స్ ఏ విధంగా ఉంటున్నాయి, మనం నిర్మించేటువంటి గోడల నిర్మాణం ఏ విధంగా ఉంటున్నాయి, ఈ విషయాలు మనం సరి అయినటువంటి ఈ విషయంలో సరి అయినటువంటి జాగ్రత్తలు మనం పాటించకపోతే ఎలాంటి వాస్తు దోషాలకు ఆ గృహాలు గురి అవుతాయి అనేటువంటి విషయాన్ని మీకు పూర్తి వివరంగా నేను తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇలా మనం ఇంటి లోపల చేసేటువంటి నిర్మాణపరమైనటువంటి వాస్తు తప్పులు ఏ విధంగా ఉంటున్నాయి అనేటువంటి అంశం మీద కూడా మీకు పూర్తి వివరంగా ఎవరు చెప్పనంత వివరంగా నేను తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మీరు నా గత వీడియోలను కూడా పరిశీలించండి. ప్రతి ఒక్క అంశం మీద నేను పూర్తి వివరంగా ప్రతి వ్యక్తికి కూడా క్షుణ్ణంగా వాస్తుపరమైనటువంటి అంశాలు అర్థమయ్యే రీతిలో నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మరియు లైక్ చేయండి, షేర్ చేసి గంట బెల్ ఐకాన్ నొక్కండి. మీకు మరింతగా నా వాస్తుపరమైనటువంటి అంశాలు మీకు అందజేసేటువంటి ప్రయత్నం నేను చేస్తూ ఉంటాను. ఈ లాంగ్ వీడియోలే కాక నేను చాలా వరకు నేను పరిశీలించబడేటువంటి గృహాలు కూడా షార్ట్ వీడియో రూపంలో నేను పెట్టడం జరుగుతూ ఉంది. వాటిని కూడా మీరు పరిశీలించండి. మీకు మరింత వివరంగా నేను చెప్పేటువంటి విధానం కూడా అర్థమవుతుంది అనేటువంటిదే నా భావన. కాబట్టి ఈరోజు ఈ వీడియోలోకి వెళితే ఏ విధమైనటువంటి తప్పులు చేస్తున్నారు. ఇప్పుడు ఇది ఒక గృహం అనుకుంటే నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్, ఈశాన్యము, ఆగ్నేయము, నైరుతి, వాయువ్యము, ఇవి 4 దిక్కులు, 4 విదిక్కులు. కాలమ్స్ అనేటువంటివి ఎప్పుడైనా సరే ఈ విధంగా కాలమ్స్ మనం ఇచ్చినప్పుడు చూడండి, ఇది కిచెన్ అంటాం, ఇది మాస్టర్ బెడ్రూమ్, ఇది చిల్డ్రన్ బెడ్రూమ్, ఇది మామూలుగా హాల్ కిందికి తీసుకుంటాం. ఇది జనరల్గా ఒక డబుల్ బెడ్రూమ్ ఇచ్చేటువంటి ఫ్లాట్ అనుకుందాం. చాలామంది ఇక్కడ పొరపాటు చేస్తూ ఉన్నారు. ఎప్పుడైనా సరే ఈ కాలమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ కాలం టు కాలం అంటే పిల్లర్ టు పిల్లర్ మాత్రమే పారు తప్పకుండా గోడ నిర్మాణాలు అనేటువంటివి ఖచ్చితంగా మనము పాటించి తీరాలి. ఏ గృహమైనా ఈ గృహానికి మనం ఇచ్చేటువంటి షెడ్ బ్యాక్స్ ఈ విధంగా ఉన్నప్పుడు అంటే ఈస్ట్ ఎక్కువ ఉంటుంది, ఉత్తరం ఎక్కువ ఉంటుంది, పశ్చిమము దక్షిణము షెడ్ బ్యాక్లు అనేటువంటివి తక్కువ ఉంటాయి. ఇది అన్ని విషయాల్లో అందరూ కూడా కామన్గా చెప్పేటువంటి పని. ఇప్పుడు నేను చెప్పేటువంటి గృహం ఏదైతే ఉందో 90 డిగ్రీస్కు, నార్త్ 0 డిగ్రీస్కు శుద్ధ ప్రాచిలో ఉన్నటువంటి స్థలంగా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏ గది నిర్మాణమైనా సరే మనం ఖచ్చితంగా పాటించవలసినటువంటి నియమము, ఏ గది కూడా పిల్లర్ టు పిల్లర్ వాల్ మాత్రమే ఉండాలి అని నేను చెప్తూ ఉంటాను. చాలామంది ఇక్కడ మాకు కిచెన్ అనేటువంటిది చిన్నగా అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఉండవలసినటువంటి వాల్ నిర్మాణము ఇక్కడ తీసివేసి ఇక్కడికంటే ఎక్స్టెన్షన్ 1 అడుగు లేదా 2 అడుగుల మేర ఈ విధంగా పెంచడము అనేటువంటిది చేస్తున్నారు. ఎప్పుడూ కూడా కిచెన్ మీ ఇంటి లోపల పెద్దగా ఉండాలి అనేటువంటి విధానం ఏదైతే ఉందో ఈ విధంగా పెంచినప్పుడు మనకు ఇది కిచెన్ ఆగ్నేయం పెంపు కిందికే వస్తుంది. ఎప్పుడూ కూడా పిల్లర్ టు పిల్లర్ పారు తప్పకుండా వెయ్యాలి అని ఎందుకు చెబుతాము అంటే ఈ విధంగా ఈ ఒక్కటి మనకు కిచెన్ పెరగాలనే ఉద్దేశంతో ఈ భాగాన్ని పెంచి వాల్ నిర్మాణం చేసినప్పుడు ఇది ఆగ్నేయం పెంపే అవుతుంది. ఇందులో ఎలాంటి సందేహము లేదు. అంటే కొంతమంది
పార్కింగ్ ఏరియా కోసం అదే పనిగా కిచెన్ మొత్తం కూడా పెంచేసి ఈ హాల్ మొత్తం భాగం ఏదైతే ఈశాన్యం ఏదైతే ఉంటుందో లోపలికి తీసుకుంటూ ఉంటారు. అంటే ఆ విధంగా తీసుకున్నప్పుడు దానికి ఒక రెమెడీ ఉంటుంది. అందులో పాటించవలసినటువంటి నియమాలు కొన్ని ఉంటాయి. చాలా మంది ఈ కిచెన్ హాల్ అంటే ఈశాన్యము తగ్గింపు చేస్తూ ఉంటారు, లేదా ఈ దక్షిణం వైపు ఉన్నప్పుడు ఆగ్నేయం తగ్గింపు చేస్తూ ఉంటారు, ఉత్తరం వైపు ఉన్నప్పుడు ఉత్తర ఈశాన్యం తగ్గింపు చేస్తూ ఉంటారు. దాని కథ వేరుగా ఉంటుంది. అది కాదు నేను చెప్పేటువంటిది. పిల్లర్ టు పిల్లర్ మనం పారు తప్పకుండా వేసేటువంటి విధానం ఏదైతే ఉంటుందో, ఒక అడుగు మేర కిచెన్ను పెంచడం, లేదా మాస్టర్ బెడ్రూమ్ చిన్నగా అవుతుందని దక్షిణ నైరుతి వైపు ఒక అడుగు లేదా 2 అడుగులు పెంచడం, ఇలా పశ్చిమం వైపు అడుగు లేదా 2 అడుగులు పెంచడం. ఈ విధంగా అంటే వీరు పెంచేటువంటి విధానం ఏదైతే ఉందో ఈ విధంగా ఇక్కడ పెంచినప్పుడు మనకి మాస్టర్ బెడ్రూమ్ లోపలికి పిల్లర్ కాదని వచ్చేటువంటి వాల్ వల్ల నష్టము ఇది దక్షిణ నైరుతి పెంపు అవుతుంది. ఈ విధంగా పశ్చిమం వైపు పెంచేటువంటి నైరుతి మాస్టర్ బెడ్రూమ్ ఏదైతే ఉంటుందో ఇది పశ్చిమ నైరుతి పెంపు అవుతుంది. దీనివల్ల మనకు పశ్చిమ వాయువ్యం తగ్గుతుంది, దీనివల్ల మనకు దక్షిణ ఆగ్నేయం తగ్గుతుంది. అదేవిధంగా ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్ పెద్దది చేయాలనుకుంటే పిల్లర్ కాదనేది ఒక 2 అడుగుల మేర ఇక్కడ ఎక్స్టెన్షన్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా మనకు ఉత్తర వాయువ్యాన్ని కూడా పెంచుతూ ఉంటారు. అడుగు లేదా 2 అడుగుల మేర మనకు ఈ హాల్ సరిపోలేదనో, లేదా మాస్టర్ బెడ్రూమ్ సరిపోదనో, లేదా వాయువ్యంలో చిల్డ్రన్ బెడ్రూమ్ సరిపోదనో, కిచెన్ సరిపోదనో ఉద్దేశంతో పిల్లరు కాదని ఎట్టి పరిస్థితుల్లో మీ గృహాలు అనేటువంటివి పెంచకండి. అవి అడుగు పెరగనివ్వండి, 2 అడుగులు పెరగనివ్వండి, 3 అడుగులు పెరగనివ్వండి. పెంపులు అనేటువంటివి ఎట్టి పరిస్థితుల్లో మంచి చెయ్యవు. దీనివల్ల మనకు ఆగ్నేయం పెరుగుదల, నైరుతి పెరుగుదల, వాయువ్యం పెరుగుదల, ఈ విధమైనటువంటి పెరుగుదలలు కలిగినటువంటి గృహాలలో ఆగ్నేయం ఆర్థిక నష్టాలే కాదు ఆర్థిక నష్టాలను తెచ్చిపెడుతూ ఉంది. నైరుతి దోషాలు ఎప్పుడూ కూడా ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలకే కాదు, ముఖ్యంగా యాక్సిడెంట్లు మరియు లేనిపోని సమస్యలకు గురి చేస్తూ ఉన్నాయి. అంటే పూర్తిగా పీకల్లోతు ఆర్థిక లోపాలకు ఈ నైరుతి దోషాలు అనేటువంటివి కలుగజేస్తున్నాయి. యాక్సిడెంట్లకు గురి అవుతున్నారు. దక్షిణ నైరుతి లోపం వల్ల ఆ ఇంట్లో ఆడవారు ఇబ్బంది పడతారు. పశ్చిమ నైరుతి పెంపు వల్ల ఆ ఇంట్లో మగవారు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఉత్తర వాయువ్యం పెంపు వల్ల ఆ ఇంట్లో కోర్టు కేసు తగాదాలు, పూర్తిగా భార్యాభర్తల మధ్య సఖ్యత కోల్పోవడాలు, విడాకుల వరకు దారి తీయడాలు, ఈ విధమైనటువంటి పొరపాట్లు చేతులారా మీరు చేసుకుంటున్నారనేదే నా భావన. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పిల్లర్ టు పిల్లర్ మాత్రమే పారు తప్పకుండా ఇవ్వండి. ఇందులో మనకు ఎప్పుడైనా సరే మంచి ఫలితాలే ఉంటాయి తప్ప ఎలాంటి చెడు ఫలితాలకు దారి మనం ఇవ్వవద్దు. ఎట్టి పరిస్థితుల్లో ఈ విధమైనటువంటి పెంపులు చేసి కోరికొని తెచ్చుకోవద్దు. కష్టాలను ఎందుకు మీరు ఈ వాస్తుపరమైనటువంటి నష్టాలు మీరు చేతులారా చేసుకుంటారు అనేటువంటిదే నా భావన. కాబట్టి చాలామంది ఈ విధంగా అంటే మరికొందరు చేసేటువంటి విధానం చూడండి, చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఈ విధంగా మనం షెడ్ బ్యాక్ అనేటువంటిది కింద వదిలిపెడుతూ ఉంటాం. ఇక్కడ మనము దక్షిణం వైపు ఒక 2 అడుగులు, పశ్చిమం వైపు 2 అడుగులు, ఉత్తరం వైపు ఒక 4, తూర్పు వైపు ఒక 5 లేక 6, ఈ విధంగా మనం ఇంటి చుట్టూ ప్రదక్షిణ చేసే విధంగా సెట్ బ్యాక్ వదిలినా కూడా గ్రౌండ్ వరకు వీరు ఎలాంటి మార్పులు జరగవు. ఇదే విధంగా అంత కంటిన్యూగా జరపడం జరుగుతూ ఉంది. అంటే గోడలు పిల్లర్ టు పిల్లర్ పారు తప్పకుండా గ్రౌండ్ ఫ్లోర్లో కరెక్ట్గానే ఉంటాయి. ఫస్ట్ ఫ్లోర్కి కానీ సెకండ్ ఫ్లోర్కి కానీ వెళ్ళినప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే ఇక్కడ 2 అడుగులు మన స్లాబ్ అంటే 2 అడుగులు షెడ్ బ్యాక్ ఏదైతే ఉందో 1 అడుగున్నర లేదా 2 అడుగుల వరకు షెడ్ బ్యాక్ తీసుకొని స్లాబ్ ఎక్స్టెన్షన్ చేస్తూ ఉంటారు చాలామంది. అది మనకు పశ్చిమం వైపు కావచ్చు, దక్షిణం వైపు కావచ్చు, తూర్పు మరియు ఉత్తరాల వైపు కావచ్చు. కింద ఇచ్చినటువంటి షెడ్ బ్యాకులకు మనము స్లాబ్ ఏదైతే పెంచి ఉంటామో అంటే కారిడార్గా ఉపయోగించవచ్చు, లేదా ఈ విధంగా మనకు స్లాబ్ అనేటువంటిది ఎక్స్టెన్షన్ చేసే విధంగా ఉన్నప్పుడు చాలామంది ఈ భాగాన అంటే ముఖ్యంగా పడమర భాగాన కానీ దక్షిణ భాగాన కానీ అడుగున్నర మనకు స్లాబ్ ఉంది కదా అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ ఒక రూమ్ ఏర్పాటు చేయాలనుకుంటే ఈ పిల్లర్ టు పిల్లర్ పార తప్పించి ఇటువైపుకు అంటే ఈ రూమును పెంచుతూ ఉంటారు.
లేదా దక్షిణం వైపు మాస్టర్ బెడ్రూమ్ అనేటువంటిది ఈ విధంగా స్లాబ్ వరకు కొనసాగిస్తూ ఉంటారు. అంటే ఈ అడుగున్నర వల్ల మనకు ఎలాంటి ఉపయోగాలు లేవు కదా, ఈ భాగాన్ని కూడా మనం రూమ్ లోపలికి కలుపుకుంటే ఇది మనకు రూమ్ పెద్దగా అవుతుంది, స్పేసెస్గా ఉంటుంది అనేటువంటి ఆలోచనతో ఎప్పుడైనా సరే రూము పెద్దదిగా చేసుకోవాలనేటువంటి ఒకే ఉద్దేశంతో ఈ విధంగా పిల్లర్లను తప్పించి ఈ గోడలు అనేటువంటివి నిర్మాణం పెంచుతూ ఉంటారు. అది చిల్డ్రన్ బెడ్రూమ్ అయినా సరే, కిచెన్ అయినా సరే, తూర్పు వైపు కిచెన్ పెంచుతూ ఉంటారు, పడమర వైపు చిల్డ్రన్ బెడ్రూమ్ పెంచుతూ ఉంటారు, లేదా ఇటువైపు కిచెన్ కూడా చాలామంది యూటిలిటీతో ఈ విధంగా ఎక్స్టెన్షన్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా ఎప్పుడు కూడా చేయకండి అని నేను చెప్తూ ఉంటాను. ఎందుకు చేస్తుంటారు, ఎందుకు చేయవద్దు అంటే ముఖ్యంగా ఫస్ట్ ఫ్లోర్ విషయంలో ఇలాంటి తప్పులు అస్సలు చేయకండి అని నేను చెప్తూనే ఉంటాను. గ్రౌండ్లోనే చేయవద్దు అని నేను చెప్తున్నాను అంటే దానికి అర్థము ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ చేసుకోమని కాదు కదా. ఎక్కడైనా సరే నిర్మాణపరమైనటువంటి వాస్తు లోపాలు తలెత్తకుండా ఉండాలి అంటే ఈ విధమైనటువంటి తప్పులు మీరు చేయకండి అనేటువంటిదే నా ఆలోచన. ఈ విధంగా చెయ్యకుండా ఇక్కడ మీరైతే ఏదైతే సెట్ బ్యాక్ ఇచ్చి ఉంటారో ఒక అడుగున్నర లేదా 2 అడుగులు, అంటే ఇక్కడ 2 అడుగులు వదిలితే 1 అడుగున్నర స్లాబ్ పెంచి ఉంటాం. ఖచ్చితంగా మీరు పాటించవలసినటువంటి నియమము, క్రింది భాగంలో మనం ఏదైతే కాంపౌండ్ వాల్ నిర్మాణం చేస్తామో 2 అడుగుల సెట్ బ్యాక్ తీసుకున్న తర్వాత కాంపౌండ్ వాల్ నిర్మాణం చేస్తాము. అదేవిధంగా తూర్పు వైపు, ఉత్తరం వైపు నలువైపులా మనం కాంపౌండ్ వాల్ ఏ విధంగా క్రింద భాగంలో తీసుకుంటామో, ఫస్ట్ ఫ్లోర్ కానివ్వండి, సెకండ్ ఫ్లోర్ కానివ్వండి, థర్డ్ ఫ్లోర్ కానివ్వండి, ఏదైనా సరే మీరు ఇంటి చుట్టూ ప్రదక్షిణ చేసే విధంగా ఖచ్చితంగా ఒక పారాసెట్ వాల్ అనేటువంటిది ఖచ్చితంగా నిర్మించి తీరాలి. హద్దుల మీద నిర్మాణము అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు. స్లాబ్ పెంచాము కదా, పిల్లర్లు కాదని స్లాబ్ పెంచాము కదా అనేటువంటి ఉద్దేశంతో మీ స్లాబ్ వరకు మొత్తం ఇంటి నిర్మాణము అనేటువంటిది ఎప్పుడూ కూడా చేపట్టవద్దు. పిల్లర్ టు పిల్లర్ పారు తప్పకుండా మీరు వాల్ నిర్మాణం మాత్రమే తీసుకోండి. ఏ ఒక్క మూల పెంచడము, ఏ ఒక్క గది నిర్మాణము పెంచడము అనేటువంటిది మంచిది కాదు. ఈ గది నిర్మాణము పెంచకుండా స్లాబ్ మాత్రమే మీరు పెంచండి. ఈ అడుగున్నర స్లాబ్ ఏదైతే ఉంటుందో పారాషెట్ వాల్ ఖచ్చితంగా నిర్మాణం చేయండి. క్రింది భాగంలోనే మన ఇంటి చుట్టూ ప్రదక్షిణ చేయాలనే కాదు, పై భాగంలో కూడా ఫస్ట్ ఫ్లోర్లో కూడా మీ ఇంటి చుట్టూ ప్రదక్షిణ చేసేటువంటి విధంగా ఒక పారాషెట్ వాల్ అనేటువంటిది ఖచ్చితంగా నిర్మాణం చేయండి. చుట్టూ కూడా మన స్లాబ్ను ఎక్స్టెన్షన్ చేసినప్పుడు మాత్రమే ఆ ఎక్స్టెన్షన్ చేసినటువంటి విధానానికి అనుకూలంగా మనము ఒక పారాషెట్ వాల్ అనేటువంటిది తీసుకొని ఆ గృహం చుట్టూ ప్రదక్షిణ చేసేటువంటి విధంగా మనం తీసుకున్నప్పుడు మాత్రమే వాస్తుపరమైనటువంటి లాభాలు మీ గృహాలు పొందుతాయి తప్ప గుడ్డిగా హద్దుల మీద నిర్మాణం చేయవచ్చు కదా అని ఎట్టి పరిస్థితుల్లో చేయకండి. ఏదైనా సరే క్రింది భాగమే కాదు పై భాగంలో కూడా మనకు అవసరమే. వాస్తుపరమైనటువంటి దోషాలు కిందనే కాదు పైన కూడా మనకు రావద్దు అంటే ఖచ్చితంగా మీ పారాషెట్ వాల్ అనేటువంటిది మీ గృహానికి కంపల్సరీ అని నేను చెప్తూనే ఉంటాను. మేము ఇంటి చుట్టూ చేయలేకపోతున్నాం సార్ అని మీరు భావించిన వారు ఎవరైనా సరే కనీసం పిల్లర్ టు పిల్లర్ పారు తప్పకుండా మీ దక్షిణ పడమర నైరుతిలో ఈ భాగం ఏదైతే ఉందో దక్షిణ పశ్చిమ భాగాలలో హద్దుల మీద పిల్లర్ టు పిల్లర్ మీ గృహ నిర్మాణాలు చేపట్టినా సరే ఖచ్చితంగా ఉత్తరము తూర్పు మరియు ఈ 2 దిశలకు కూడా ఖచ్చితంగా ఒక కాంపౌండ్ వాల్ పారాషెట్ వాల్ అనేటువంటిది నిర్మాణం చేసుకోండి. దీనివల్ల మీకు ఉపయోగాలు ఖచ్చితంగా ఉంటాయి అని నేను చెప్తూ ఉంటాను. ఇక్కడ మీకు మరొక ముఖ్యమైనటువంటి విషయం తెలియజేయాలి. చాలా మంది ఇంటి లోపల ఇచ్చేటువంటి టాయిలెట్ల రూపంలో అంటే టాయిలెట్లు ఏవైతే ఉన్నాయో వాటి నిర్మాణం ఏ విధంగా ఉండాలి అనేటువంటి విషయంలో చాలా మంది గందరగోళానికి గురవుతున్నారు. ఎందుకంటే నేను చెప్పేటువంటిది ఎప్పుడైనా సరే ఒక రూమ్ లోపలికే మనం టాయిలెట్ నిర్మాణం చేయాలి అని చెప్తూ ఉంటాం. ఏ విధంగా పెంచినప్పుడు అవి మనకు నష్టపరుస్తున్నాయి అనేటువంటి విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. టాయిలెట్ల విషయానికి వస్తే ఇప్పుడు ఇది మాస్టర్ బెడ్రూము. ఇప్పుడు పశ్చిమ మధ్య స్థానంలో ఇక్కడ కానీ
చిల్డ్రన్ బెడ్రూమ్లో ఇక్కడ కానీ ఎక్స్టెన్షన్ మనం అంటే ఈ విధంగా నిర్మాణం చేయవచ్చు. లేదా దక్షిణ మధ్య స్థానంలో ఇక్కడ కానీ మనం టాయిలెట్ నిర్మాణం చేయవచ్చు. ఏ విధంగా చేయవద్దు అని మనం చెప్తున్నాము అంటే, ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లో ఇక్కడ చేయకుండా ఈ విధంగా ఇక్కడికి అంటే ఇక్కడ ఉండవలసినటువంటి టాయిలెట్ చిల్డ్రన్ బెడ్రూమ్ లోపలికి చొచ్చుకొని వచ్చి ఈ భాగాన్ని మనం తెంపుతూ ఎప్పుడైతే నిర్మాణం చేస్తామో ఇది తప్పుగా మారుతూ ఉంది. అంటే ఈ గది లోపలి నుంచి ఈ గదిలోకి మనము దారి ఇచ్చి టాయిలెట్ నిర్మాణం చేసినప్పుడు మాత్రమే అది ఈ గదిలో ఈ మూల తెంపు అవుతూ ఉంది, ఈ గదిలో ఈ మూల తెంపు అవుతుంది తప్ప మనము ఏ గదికి ఆ గది నిర్మాణం చేసుకున్నప్పుడు ఎప్పుడూ కూడా ఆ విధంగా ఉండదు. లేకపోతే ఈ 2 గదుల నిర్మాణము మధ్యలో మీరు తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ఇక్కడ వరకు మాత్రమే ఈ గది ఉందనుకుందాం, ఇక్కడ మనకు ఇలాంటి నిర్మాణాలు లేవు. అప్పుడు ఈ 2 గదులకు మధ్యలో అంటే ఇక్కడి నుంచి ఈ గది నిర్మాణము, ఇక్కడి నుంచి ఈ గది నిర్మాణము ఉన్నప్పుడు ఈ 2 గదులకు మధ్యలో ఇక్కడ మనము 2 భాగాలుగా తీసుకొని ఈ విధంగా తీసుకుంటూ ఉంటారు. అప్పుడు మనం ఈ విధంగా 2 భాగాలు తెంపుకుంటూ ఈ విధమైనటువంటి నిర్మాణం చేయవచ్చు. దీనివల్ల మనకు పెద్దగా దోషాలు ఉండవు. కాబట్టి ఈ విధమైనటువంటి నిర్మాణాలు అంటే ఈ భాగానికి వాయువ్యం పెంపు కిందికి, ఈ భాగానికి నైరుతి పెంపు కిందికి టాయిలెట్లు అనేటువంటివి రావు. ఇక్కడ ముఖ్యంగా మనం ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే ఒక గది లోపల నుంచి మరొక గదిలోకి వెళ్ళే విధంగా ఉన్నప్పుడు మాత్రమే అవి దోషంగా మారుతున్నాయి. కాబట్టి అంటే ఖచ్చితంగా మనకు వీలు ఉంటే గదిలోకి నిర్మాణం చేసుకోవడం వల్ల మరింత బెనిఫిట్గా ఉంటుంది. ఈ విధంగా నిర్మాణం చేస్తే ఏమైనా దోషమా అంటే అలా ఏమీ ఉండదు. మనము ఈ విధంగా చేసుకున్నప్పుడు ఇక్కడ మనము ఒక ఆర్చ్ లాగా మనం డిజైన్ చేసుకున్నప్పుడు ఈ భాగం మొత్తం కూడా మనకు స్క్వేర్ అవుతుంది. కాబట్టి దీనివల్ల మనకు నష్టం ఉండదు. వాస్తుపరమైనటువంటి దోషం ఏమైనా ఉంటుందా అంటే ఖచ్చితంగా దానివల్ల మనకు ఎలాంటి నష్టం ఉండదనేది నేను చెప్తూ ఉంటాను. ఒక గది లోపల నుంచి మరొక గదిలోకి నిర్మాణాలు చేపట్టకండి. దానివల్ల ఖచ్చితంగా 100కు 100% నష్టం ఉంటుందనే నేను చెప్తూ ఉంటాను. కాబట్టి ఈ విషయంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి చిన్న చిన్న పొరపాట్ల వల్ల పెద్ద పెద్ద వాస్తు దోషాలకు దారి తీస్తున్నాయి. కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు మీరు కంపల్సరీగా పాటించండి. మీరు వాస్తుపరమైనటువంటి దోషాలను ఎదుర్కోకుండా ఉంటారు అనేటువంటిదే నా భావన. ఈ వీడియో మీకు అర్థమైందని నేను భావిస్తూ, ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి. 10 మందికి ఈ వీడియోలు షేర్ చేయండి. మరింతగా మీకు వాస్తు విజ్ఞానాన్ని అందించేందుకు నేను మరింతగా ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. నమస్కారం.